90 డిగ్రీల వంతెన డిజైన్లు రూపొందించిన 7 ఇంజనీర్ల సస్పెన్షన్. అమెరికాలో భారతీయ యువతి మిస్సింగ్. పెద్దపల్లి దాడిలో 2 ఆవుల మృతి. రోగులను పట్టించుకోకుండా గేమ్ ఆడిన డాక్టర్ కు షాక్. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. మధ్యప్రదేశ్ లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వంతెన 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే ఇందుకు కారణం. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో రిటైర్డ్ ఇంజనీర్ పై విచారణకు ఆదేశించింది. రాజధాని భోపాల్లో ఐష్బాగ్ వద్ద 18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండడం తీవ్ర విమర్శలకు దారితీసింది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ ను సమర్థించుకుంది. అమెరికాకు వెళ్లిన ఓ భారత యువతి అదృశ్యమైంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం ఆమె అక్కడకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే కనిపించకుండా పోయింది. ఫిర్యాదు అందుకున్న న్యూజెర్సీ పోలీసులు ఆమె కోసం గాలింపు మొదలుపెట్టారు. సిమ్రన్ అనే యువతి జూన్ 20న భారత్ నుంచి న్యూజెర్సీకి చేరుకుంది. 5 రోజుల తర్వాత కనిపించకుండా పోయింది. దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం ఆమె అమెరికా వచ్చినట్లు నిర్ధారణకు వచ్చారు. ఆమెకు స్థానికంగా బంధువులు లేరని, ఇంగ్లీష్ కూడా రాదని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన లైడెన్ వరల్డ్ పోలీసులు ఓ చోట ఆమె తన ఫోన్ను చూసుకుంటూ ఎవరి కోసమో వేచి చూస్తున్నట్లు గుర్తించారు. రోగుల కంటే మొబైల్ గేమే తమకు ఎక్కువ అన్నట్టుగా వ్యవహరించింది ఓ డాక్టర్. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినా వారిని పట్టించుకోకుండా ఓ లేడీ డాక్టర్ తన స్మార్ట్ ఫోన్ లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది. ఇతర రోగులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డ్ ద్వారా రోగులను బయట నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. దీనిపై టీవీ9 కథనానికి స్పందించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ అయేషా సమకు మెమో జారీ చేశారు.